హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన వీడియోలోని థంబ్నెయిల్ చూసారు కదా, మోస్ట్ ట్రెండింగ్గా నడుస్తున్న మేకప్ థీమ్ కేక్ అండి. ఇది నాకు 1 kgకి ఆర్డర్ వచ్చింది. దానికోసమని నేను 1 kgకి 6 inches కేక్ టిన్నులోని బేక్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఎగ్ కేక్ అండి. సో వాళ్ళు థీమ్ కేక్ అంటే ఇలా ఫోటో పంపించి సేమ్ ఇలాగే కావాలన్నారండి. సో దానికోసం నేను కేక్ని ముందు రోజే బేక్ చేసుకున్నాను కదా, దాన్ని 3 లేయర్స్గా నేను డివైడ్ చేసుకుంటున్నాను. సో కేక్ బేస్ అయితే మాత్రం చాలా ప్లఫీగా వచ్చింది. నేను 6 inches కేక్ టిన్నులోనైతే బేక్ చేసుకున్నాను కదా, క్రమ్స్ అయితే బాగా వచ్చాయి. ఎంత క్రమ్స్ వస్తే అంత ప్లఫీగా ఉంటుందండి కేక్. చాలా బాగా వచ్చిందనమాట, ప్లఫీగా వచ్చింది. సో దీన్ని నేను 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను కదా, కొంచెం హైట్ కేక్ రావడానికి 3 లేయర్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఓకేనా, కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒకసారి బోర్డుని క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే క్రమ్స్ అయ్యి పడిపోయాయి కదా, మళ్ళీ మనకి క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో దాని తర్వాత బోర్డుకి చిన్నగా క్రీమ్ అనేది అప్లై చేశాను. ఎందుకంటే బేస్ అనేది ఎక్కడికి డిస్టర్బ్ అవ్వకుండా స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత బేస్ ఒకటి స్టార్టింగ్ పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత దీన్ని షుగర్ వాటర్ తోటి ఫుల్గా సోక్ చేస్తాను అనమాట. మీకు షుగర్ వాటర్ ఎలా సోక్ చేసుకోవాలి, ఎంతవరకు సోక్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో అన్నీ చెప్పాను కదా, సేమ్ అదే క్వాంటిటీ అండి. షుగర్ వాటర్ కూడా పెద్దగా శ్రమ పడవసరం లేదు. జస్ట్ వాటర్లోని షుగర్ వేసుకొని కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత క్రీమ్ అనేది వేసుకున్నాను. నాకు కస్టమర్ క్రీమ్ అనేది కొంచెం మీడియంలో ఉంటే సరిపోతుందండి అన్నారనమాట. సో ఇది బటర్ స్కాచ్ ఫ్లేవర్ కాబట్టి నేను క్రీమ్లో కూడా బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసి కలుపుకున్నాను. ఆ తర్వాత ఫిల్లింగ్ కోసం క్రష్ అనేది వేసుకున్నాను అనమాట, బటర్ స్కాచ్ క్రష్. అది వేసిన తర్వాత బటర్ స్కాచ్ నట్స్ వేసానండి. నేను బటర్ స్కాచ్ నట్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువగా నాకు బటర్ స్కాచ్ కేక్స్ ఆర్డర్ వస్తుంటాయి కాబట్టి నాకు ఎక్కువ పడతాయి అనేసి స్టోర్ చేసుకుంటాను అన్నమాట. ముందుగానే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఆ తర్వాత అన్ని లేయర్స్ కూడా 3 లేయర్స్ కూడా ఇలా పెట్టేసుకొని షుగర్ వాటర్తో సోక్ చేసుకొని ఆ తర్వాత క్రీమ్ పెట్టుకొని తర్వాత యాజ్ యూజువల్గా మొత్తం ఎలా ఫిల్ చేసుకోనో అలాగే మొత్తం అన్నీ ఫిల్ చేసుకోవాలన్నమాట. క్రష్ వేసి తర్వాత ఫిల్ చేసుకొని మొత్తం అన్నీ ఫిల్ చేసుకొని క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సైడ్లు మాత్రం క్రమ్ కోట్ చేసినప్పుడు కొద్దిగానే క్రీమ్ పెట్టాలండి, మరీ ఎక్కువగా కూడా పెట్టేసుకోకూడదు. ఎందుకంటే మనకి కస్టమర్ మీడియంలో ఉంటే సరిపోతుందండి క్రీమ్, మరీ ఎక్కువగా పెట్టద్దు అన్నారు. సో దానికోసం అని నేను క్రమ్ కోట్ చేసేటప్పుడు చాలా తక్కువగా క్రీమ్ అనేది యూజ్ చేశాను అనమాట. సో ఓకేనా, మీరు కేక్ ఆర్డర్ తీసుకునేటప్పుడు కస్టమర్ని కొంచెం అడిగి తెలుసుకోండి. క్రీము కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు, కొంతమంది తక్కువగా ఇష్టపడతారు అనమాట. సో దాన్ని బట్టి మనం ఆర్డర్ తీసుకోవాలి, దాన్ని బట్టి మనం తయారు చేసుకోవాలన్నమాట. సో ఇలా నేను క్రీమ్ మొత్తం క్రమ్ కోట్ చేసుకొని 15 minutes వరకు 15 and ½ an hour వరకు నేను క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కేక్ బోర్డ్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదా, కేక్ క్రీమ్ అనేది హార్డ్ అయిపోయి మళ్ళీ బోర్డు క్లీన్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో అందుకనే ముందే మనం కేక్ బోర్డుని క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ మీద ఫౌండెంట్ వర్క్ కదండి, ఆ ఫౌండెంట్ వర్క్ నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఈ ఫౌండెంట్ అంతా నేను కలర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, మేకప్ కిట్ కలర్స్, అన్ని కలర్స్ తీసుకుంటే నాకు వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే ఫౌండెంట్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే కదా, నాకు ఎక్కువైపోతుందని ఓన్లీ వైట్ కలర్ ఫౌండెంటే తీసుకొని కేక్ మీద మేకప్ కిట్కి కలర్స్ ఏటైతే ఉన్నాయో ఆ కలర్స్ని జెల్ కలర్స్ అన్నీ ఈ కేక్ వైట్ ఫౌండెంట్లో వేసుకొని ఎంతైతే క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీ తీసుకొని వేసుకున్నాను అనమాట. సో వాటి కోసం ఫస్ట్ నేనైతే బ్లాకే ముందు రెడీ చేసుకుంటున్నాను. బ్లాక్ ఫౌండెంట్ని అందులోని జెల్ కలర్ వేసి వైట్ ఫౌండెంట్లోని బ్లాక్ కలర్గా మిక్స్ చేసుకున్నాను.
మనం ఏదైనా సరే ఫస్ట్ డార్క్ కలర్స్ ఫౌండెంట్తో ముందు తయారు చేసుకొని బేస్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ లైట్ కలర్స్ చేసినప్పుడు ఆ చేతులు వైట్ కలర్కి అంటుకుపోతుంది అనమాట. కేక్ మీద లిప్స్టిక్స్ అని, బ్రషెస్ అని, అలా మేకప్కి సంబంధించినవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కోసం నేను ఫస్ట్ బ్లాక్ కలర్ తోటి బ్రష్లకైనా, కాంపాక్ట్కైనా, లిప్స్టిక్స్కైనా కింద బేసులు ఉన్నాయి కదా, వాటివి రెడీ చేశాను అనమాట. సో ఇప్పుడు చేస్తుంది ఐ షేడ్స్కి, కాంపాక్ట్ ఆ కలర్స్కి అనమాట. ఇప్పుడు చేస్తుంది ఐ షేడ్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, నేను ఈ ఫౌండెంట్ వర్క్ చేసేటప్పుడు మాత్రం చాలా టైం తీసుకున్నానండి. ఎందుకంటే కలర్ మిక్స్ చేసుకోవడం, ఒక్కొక్క కలరు ఒక్కొక్కటిగా చేయడం, అందుకని కొంచెం చాలా టైం పట్టింది. ఫౌండెంట్ వర్క్ అంటేనే చాలా టైం అండి, కానీ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది చేసేటప్పుడు చిన్నపిల్లలప్పుడు మనం క్లేతో ఆడుకుంటాం కదా, ఆ ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, డార్క్ కలర్ రెడ్ కలర్ అనమాట. ఇది లిప్స్టిక్ కింద నేను రెడీ చేస్తున్నాను అనమాట. లిప్స్టిక్స్ అయితే వాళ్ళు ఇచ్చిన కేక్ ఫోటో మీద లిప్స్టిక్స్ అయితే చాలా ఉన్నాయండి, ఒక 3 వరకు ఉన్నాయి. సో అందుకని లిప్స్టిక్ బాగా హైలైట్ అవ్వాలని దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నాను అనమాట. సో మొత్తం అంతా ఫౌండెంట్ వర్క్ ఇలాగే కంప్లీట్ అయిందండి. వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఫౌండెంట్ వర్క్ కోసం చాలా టిప్స్ ఉంటాయి, చాలా చెప్తూ ఉంటాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మొత్తం టీం మొత్తం రెడీ చేసుకున్నానండి. మేకప్కి సంబంధించింది ఆ కేక్ ఫోటోలోని ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా ఫౌండెంట్తో ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్లోని 1/2 అవర్ తర్వాత తీసి క్రమ్ కోట్ చేసి పెట్టుకున్నాను కదా, కేక్ని ఇప్పుడు ఫినిషింగ్ చేసుకోవడం కోసం కేక్ని తీసుకుంటున్నాను. తీసుకొని వాళ్ళు ఫోటోని పెట్టారు కదా, ఫోటో మీద లైట్ బేబీ పింక్ కలరు ఫినిషింగ్ కావాలన్నారు అనమాట కేక్. దానికోసం రెడ్ కలర్ జెల్ కలర్ని లైట్గా క్రీమ్లోనే యాడ్ చేసుకున్నాను. సో ఆ కలర్ అయితే వచ్చేసిందనమాట. ఇలా మొత్తం అంతా కేక్ మీద మొత్తం అంతా అప్లై చేసుకున్నాను. సైడ్ పైన టాపర్స్ మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నాను క్రీమ్ తోటి. క్రీమ్ ఫినిషింగ్ రావడం కోసం మొత్తం అంతా స్క్రాప్ చేసేస్తున్నాను అనమాట. సో మొత్తం అంతా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేంత వరకు స్క్రాప్ చేసుకోవాలండి క్రీమ్ తోటి. చాలా లైట్గా పెట్టానండి క్రీమ్ అనేది, ఎందుకంటే చాలా తక్కువగా పెట్టమన్నారు క్రీము. ఇది ఈ ఫౌండెంట్ వర్క్ కేక్ చేసేటప్పుడు అయితే చాలా టైం టెక్నిక్ తీసుకుంటామండి. ఎంత జాగ్రత్తగా చేయాలో అంత నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. కేక్ ఫౌండెంట్ వర్క్ అంతా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదండి. ఫౌండెంట్ని బయటే ఆరనివ్వాలి. మనం ఫ్రిడ్జ్లో కనుక ఫౌండెంట్ తయారు చేసి పెట్టేసుకున్నామా అంటే అది వాటరీగా అయిపోతుంది అన్నమాట, జిగురుగా అంటుకుంటుంది, ఎందుకంటే షుగర్ కదా అది. సో అందుకనే మనం బయటనే రెస్ట్ ఇవ్వాలన్నమాట దాన్ని. ఆ తర్వాత ఇలా ఫినిషింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను కేక్ బోర్డుని ఫినిషింగ్ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన కేక్ అయితే మాత్రం సైడ్స్ మామూలు ప్లెయిన్గా ఉంచారండి. నేనైతే కొంచెం డిజైన్ ఇద్దామని ఇలా ఒక బేకింగ్ సోడా మూతనైతే తీసుకున్నాను. దాన్ని జస్ట్ గైడ్లైన్స్గా ఒక్కొక్క హాఫ్ వర్క్ సర్కిల్స్ వరకు ఇచ్చుకుంటున్నాను అనమాట, జస్ట్ గైడ్లైన్స్ కోసం. ఆ తర్వాత వైట్ విప్పింగ్ క్రీమ్ తోటి ఇలా లైన్స్ అనేది ఇస్తున్నాను. చూడడానికి క్విన్ పెడతాం కదా, ఆ లైన్స్ అనమాట. సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కేక్ చుట్టూ ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. అలా బార్డర్స్కి కూడా చిన్న ముత్యాలలాగా డ్రాప్స్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఫినిషింగ్ అయిపోయింది కదండి కేక్. ఇప్పుడు కేక్ డెలివరీ చేసే ముందే ఫౌండెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి పక్కన పెట్టుకున్నాను కదా, డెలివరీకి వచ్చే ముందు 1/2 అవర్ ముందు నాకు ఫోన్ చేస్తారండి డెలివరీకి వస్తున్నానని. అప్పుడే నేను కేక్ ఫౌండెంట్ అంతా కేక్ మీద సెట్ చేసుకోవాలి. అంతకుముందే సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక మనం పెట్టుకున్నామంటే ఫౌండెంట్ కలర్ అంతా కేక్ మీదకి స్ప్రెడ్ అయిపోతుంది, జస్ట్ జారిపోతూ ఉంటాయి అన్నమాట ఆ కూలింగ్కి. సో ఎప్పుడు మనం డెలివరీ చేసే ముందే కేక్ మీద ఫౌండెంట్ వర్క్ ఇచ్చుకోవాలి. సో సైడ్ని చూస్తున్నారు కదా ఫోటోలోని,
ఫోటో వాళ్ళు ఎలా పెట్టారో అలాగే కేక్ మీద ఫౌండెంట్ వర్క్ చేసి సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఇచ్చానండి. బ్యాగ్ అయినా, ఆ బ్రషెస్, లిప్స్టిక్స్, నేమ్ కూడా నేను ఫౌండెంట్ తోటే ఇచ్చానమాట. సేమ్ వాళ్ళు ఫౌండెంట్ తోటే కావాలన్నారు. ఇది చేసేటప్పుడైతే మా పిల్లల పక్క నుంచి అయితే చాలా బాగుంది అని చాలా మెచ్చుకున్నారన్నమాట. జస్ట్ నాకు ఆడుకున్నంత ఫీలింగ్ అయితే వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఫైనల్గా హ్యాపీ బర్త్డే నేమ్ కూడా ఫౌంటైన్తోనే రెడీ చేసి పెట్టేశానండి. ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. కస్టమర్స్ కూడా వచ్చేస్తున్నారని ఫోన్ చేశారు కదా, మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నాను. కేక్ అయితే ఫినిషింగ్ అయిపోయింది, ఇంకా బాక్స్ ప్యాకింగ్ చేయడమే ఉందన్నమాట. ఫైనల్గా కేక్ అయితే ఇలా ప్రిపేర్ అయింది. ఇంతేనండి మేకప్ టీమ్ కేక్. ఎలా ఉంది? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుందన్నమాట. మరికొత్త వీడియోలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.